హాయ్ అండి, దిస్ ఇస్ కౌసల్య వల్లూరు ఫ్రమ్ ఏకే జూట్ క్రియేషన్స్. ఈరోజు మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అనేసి మనము కొండపైకి వెళ్ళి మార్గాన్ని అంతా మీతో షేర్ చేసుకున్నాను అనమాట. అక్కడ ఉన్న కొండలు, చెట్లు, చేమలు ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో ఆనందకరంగా అనిపించింది కళ్ళకి విందుగా. మీతో పాటు ఈ కొండ దర్శనం దోవనంతా కూడా షేర్ చేసుకుందామని మన వ్యూవర్స్ తోటి ఇదంతా వీడియో షూట్ తీయడం జరిగింది. చాలా సంతోషంగా అనిపించిందండి. ఈ దోవంతా మనసుకు ఆహ్లాదంగా, ఆనందంగా ఉన్న ఈ దోవలో రూమ్ నుంచి మేము కొండపైకి మార్గంలో వెళ్తున్నాం అన్నమాట. అంతా కూడా అక్కడ మెట్రో పిల్లర్లకు కూడా వెంకన్న నామాలు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది మనసుకి. ఇట్లా ఈ దోవంతా కూడా ఎంతో చల్లగా కూడా ఉంది. మనకి హైదరాబాద్ అండ్ ఏపీలో ఎండలు స్టార్ట్ అయిపోయినా పైన మాత్రం బాగా చల్లగా ఉంది. కింద కన్నా పైన దోవంతా కూడా చాలా చల్లగా అనిపించింది. మనసుకి ఎంతో సంతోషం అనిపించిందండి. ఇక్కడ దోవలో మనకి చెక్కింగ్ కూడా జరుగుతుందన్నమాట. అట్లా చెక్కింగ్ కూడా జరిగింది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లగేజ్ తక్కువ తీసుకెళ్ళాలి. ఎప్పుడైనా జర్నీకి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు కదా, అట్లా చాలా ఇంపార్టెంట్ అయిన తీసుకెళ్ళి తక్కువ లగేజ్తో మీ దర్శనాన్ని ఎంతో ఆనందంగా చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇట్లా ఈ దర్శనం దోవంతా కూడా వీడియో షూట్ తీయడం జరిగింది. ఓన్లీ దోవ మాత్రం పెడుతున్నాను, ఎందుకంటే కొండపైకి దోవ ఎలా ఉంటుంది అనేది మనము చాలా సంవత్సరాలకు ఒకసారి వెళ్ళే అవకాశము, మనము కూర్చుని వెళ్ళే ఈ వెంకన్న గుడికి దోవలు మారుతూ ఉన్నాయి. కొత్త సిస్టాలు, కొత్త రకాలు, కొత్త హంగులు, కొత్త ఆర్భాటాలు మొదలవుతూ ఉన్నాయి కదా. ఇట్లా జరిగిన మార్పులు చేర్పులు కూడా మీరు కూడా చూస్తారని, మన వ్యూవర్స్ అందరూ చూసి వెంకయ్య ఆశీర్వాదం పొందుతారని ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి. నమో వెంకటేశాయ, ఏడుకొండలవాడ వెంకటేశ్వర, గోవింద 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 అనుకుని అందరూ దోవంతా వెళ్తారు కదండి. అంగోండి మన వెంకయ్య ఉండే కొండ వస్తుంది. దీని మీదకే మనం వరుసగా వెళ్తామన్నమాట. ఇక్కడ మనకి ఎదురుగుండా కనిపిస్తుంది వచ్చి చెక్కింగ్ పాయింట్ అనమాట అండి. మొత్తం మన బస్సులో ఉన్న సామాను మొత్తం అంతా తీసేసి అక్కడ చెక్ చేస్తున్నారు. మొత్తం అంతా ఒకటి మనకి ఎయిర్పోర్ట్లో మనం బోర్డింగ్ పాస్ తీసినప్పుడు ఎట్లా అయితే చెక్ చేస్తారో అట్లా చెక్ చేస్తున్నారనమాట. సామానం అంతా తీసేసి మొత్తం బస్సులో ఉన్న సామానం అంతా, మనం కార్లో ఉన్న సామానం అంతా దింపేసుకుని అక్కడ అందుట్లో పెట్టి మనకి చెక్ చేసి మనుషులను కూడా చెక్ చేసి పంపిస్తున్నారు. ఇదంతా చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళు సేఫ్ సైడ్ అలాగని చేసుకుంటున్నారనమాట, సేఫ్టీ కోసం అనేసి. అక్కడ సామానం చెక్కింగ్ అంతా తీసేసాక మనుషులు కూడా చెక్ చేసేసాక అటువైపుకి కార్లు వస్తున్నాయి. కారులో మళ్ళీ సామానం పెట్టుకుని యథావిధిగా మనం రావడం అనేది జరుగుతుందన్నమాట అండి. ఇక్కడ నుంచి ఆ కొండ అనేది రెండు కొండల మధ్యలో ఉన్న గుడి ఎంతో ఆనందంగా కనిపిస్తుంది కళ్ళకి. ఈ వ్యూ పాయింట్ భలే నచ్చింది నాకు, చాలా అందంగా అనిపించింది. మనసు తన్మయత్వంతో, తనువు సంతోషంతో నిండిపోయిన ఈ వీడియోస్ని మీతో షేర్ చేసుకుని ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాను అనమాట. చాలా ఆనందంగా అనిపిస్తుందండి. మన బిజీ లైఫ్లో ఇదిగోండి ఇక్కడ ఇలా చెక్కింగ్ జరుగుతుంది. అట్లా దాంట్లోంచి మనకు వస్తున్నాయి. ఇంక వీళ్ళందరూ చెక్ చేసి పంపిస్తున్నారు. మా వాళ్ళందరూ సామాన్లు తీసేసుకుని చెక్ చేసి దాంట్లోంచి వచ్చినాయి తీసుకుని వచ్చేస్తున్నారు అనమాట. ఇదిగోండి ఇట్లా మా పెద్ద పాప, మా వారు, మా మామయ్య గారు, మా అత్తయ్య గారు అందరం కలిపి సామాను తీసుకుని అటు ఇల్లు నుంచున్నాము. మా వారు, నేను, మా చిన్న పాప, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు వచ్చాము గుడి దర్శనానికి. చెక్ చేసినాక నుంచుంటే కారు వచ్చింది. కారు వస్తే కారులోకి ఎక్కేసాం అనమాట. ఇలాగా చెక్కింగ్ జరిగిన తర్వాత ఇంకో మా వారు అప్పుడే మొక్కేస్తున్నారు పాపం. మా చిన్నమ్మాయి గారు హుషారు ఎక్కువ, డ్యాన్సులు చేస్తుంది. అదంతా అలా చెక్ చేసి పాయింట్ అదంతా కూడా సామాను అంతా దింపేసి చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత అదంతా మళ్ళీ మనం కార్లో పెట్టేసుకుని బయలుదేరాం. మేము ఒక సెల్ఫీ దిగామన్నమాట.
నా వాయిస్ ఓవర్తో పాటు మీకు వినిపిస్తుంది ఏడుకొండల స్వామి గంట సౌండ్. మీరు వినిపిస్తుందో లేదో. ఇక్కడ నా వాయిస్ ఓవర్తో పాటు వినిపిస్తుంది గంట సౌండ్. మన తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి నుంచి వినిపిస్తుంది గంట సౌండ్ అనమాట. నేను అనుకున్న ఇదంతా వాయిస్ ఓవర్ ఇవ్వలేం కదా, చాలా దావ తీసేసాను. ఏదైనా ఓం నమో వెంకటేశాయ అన్న సౌండ్ కానీ గంట సౌండ్ కానీ పెడితే బాగుండు అనుకున్నాను. ఎందుకో మనసులో అనుకున్న వెంటనే అట్లే గంట సౌండ్ వస్తుంది చూసారా వెనకాల. ఓం నమో వెంకటేశాయ అన్న క్లామ్ వస్తుంది కదా, అది అలాంటిది కానీ లేదంటే గంట సౌండ్ కానీ పెడదాము, వాయిస్ ఓవర్ అంతా ఇవ్వలేం కదా అనుకున్నా. స్వామి మనసుని తెలుసుకుని వెంటనే గంట సౌండ్ పెట్టాడు చూసారా వెనక, మీకోసం నా కోసం. వినిపిస్తుందా అండి గంట సౌండ్ మీకు కూడా?
ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో చక్కగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దోవలో కూడా కొండలు పడిపోకుండా సిమెంట్ బ్రిక్స్ మళ్ళీ మళ్ళీ కొండల వైపు కట్టిస్తున్నారనమాట. ఈ గంట సౌండ్ నన్ను స్వామి ఆశీర్వదించినట్టు, మనసులో అనుకున్నది వెంటనే ఆయన గ్రహించినట్టు అనిపించింది మనసుకి. నేను గంట సౌండ్ ఇద్దామని ఊరికే అనుకున్నాను. నిజంగా ఇక్కడ వీడియో షూట్ చేసుకుని నేను ఎడిట్ చేసుకునే టైంకి ఇక్కడ గంట సౌండ్ వస్తుందన్నమాట. ఎందుకంటే నాకు స్పేస్ తక్కువ ఉందనేసి నేను ఎప్పుడు వీడియో అప్పుడే మన కొండ మీదే ఎడిట్ చేసుకుని పెట్టేస్తున్నాను అనమాట. మళ్ళీ పాత వీడియోలు డిలీట్ చేసి కొత్త వీడియోలు అప్లోడ్ చేసుకోవడం కోసం అనేసి. అందుకని ఇక్కడ గంట సౌండ్ మీకు వినిపించే అవకాశాన్ని నాకు భగవంతుడు కల్పించాడండి. నేను ఎప్పుడో వచ్చి ఇక్కడికి మా పెద్ద పాప పుట్టి 14 years అయింది. అది పుట్టినప్పుడు గుండు చేయించడానికి వచ్చాము. మళ్ళీ ఇదే రావడం. ఇక్కడ ఎలాంటి సౌండ్లు వస్తున్నాయో ఏమో నాకు కానీ తెలియదు, కానీ ఎందుకో మనసుకు అనిపించింది అన్నమాట. గంట సౌండ్ వస్తుందిలే, అది షూట్ చేసుకుందాం, అది పెట్టుకుందాం అని. అలాగే స్వామి గంట సౌండ్ మనకి వస్తుందన్నమాట అండి. చేసుకునే కార్యక్రమంలో ఉన్నామండి. ఆ ఖాళీలో నేను ఇక్కడ మన వీడియో ఎడిటింగ్ అనేది చేసుకుంటాం అనమాట. ఇట్లా ఈ చెట్టు దగ్గర
కూర్చున్నాము. చూసారు కదా గంట సౌండ్ వెనక. థ్యాంక్ యూ. నమో వెంకటేశాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్.